హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్స్ ఛానల్. ఈరోజు జరిగిన టెట్ పేపర్ 2 షిఫ్ట్ 1లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. రాత్రింబవళ్ళు ఏ సమాసం? ద్వంద్వ సమాసం అవుతుంది. షోయాబుల్లా ఖాన్ పత్రిక పేరు ఏమిటి అని అడిగారు. షోయాబుల్లా ఖాన్ యొక్క పత్రిక ఇమ్రోజ్. త్రికములు ఏవి? ఆ, ఈ, ఏలు త్రికములు అవుతాయి. ఈచ్ వన్ టీచ్ వన్ అనేది ఎవరిది అని అడిగారు. ముద్దు రామకృష్ణయ్య. అభ్యగతులు ఒక సంధి అడిగారు. అభి ప్లస్ ఆగతులు, ఇది యనాదేశ సంధి అవుతుంది. సి నారాయణ రెడ్డి గారి రచనలు అడిగారు. హంస పర్యాయ పదాలు అడిగారు. హంస యొక్క పర్యాయ పదాలు అంచ, శ్రేష్టం, పరమాత్మ మొదలైనవి. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు ఎవరి రచన అని అడిగారు. సంగెం లక్ష్మీబాయి యొక్క ఆత్మకథ అది. మండుతున్న ఎండలు నిప్పుల కొలమి అన్నట్లు ఉంది, ఇది ఏ అలంకారం అని అడిగారు. మన్మధుని శత్రువు ఉత్పత్త్యర్థం అడిగాడు. మన్మధుని శత్రువు కామరి. యక్షగానం మరొక పేరు అడిగారు. విధి భాగవతం. రెండు రాష్ట్రాలు ఏ సమాసం? రెండు రాష్ట్రాలు, ఇక్కడ రెండు అనే నెంబర్ ఉంది కాబట్టి ఇది ద్విగు సమాసం అవుతుంది. మిసిమి యొక్క పర్యాయ పదాలు అడగడం జరిగింది. తర్వాత హిందుస్థానీ కర్ణాటక సంగీతంలో రచనలు చేసింది ఎవరు అని అడిగారు. ప్రాస నియమం లేనిది ఏది అని అడిగారు. ప్రాస నియమం లేనివి కంద పద్యాలు, సీస పద్యాలు, ద్విపదాలు, ఆటవెలది, వీటికి ప్రాస నియమం ఉండదు. మిసిమి అనే పదానికి నానార్థాలు అడగడం జరిగింది. సైకాలజీలో చూసుకుంటే కనుక అభ్యాసన బదలాయింపు పైన ఒక ప్రశ్న చిన్లు, ప్రతికూల బదలాయింపు పైన ప్రశ్న గిన్లు, వైగట్స్కి యొక్క స్కాఫోల్డింగ్ గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 గురించి అడిగారు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఎంత వయసులోపు వాళ్ళని బాలలు అని అంటారని అడిగారు. ఎరిక్సన్ యొక్క దశలు అడిగారు. అలాగే పియాజే సంగమనాత్మక సిద్ధాంతం గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. ఆర్టీఈ 2009 ఎప్పుడు అమలులోకి వచ్చిందని అడిగారు. అవరోధం గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. తిరోగమన అవరోధం గురించి అడిగారు. అలాగే సోషల్ స్టడీస్ కంటెంట్లో చూసుకుంటే భారత మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరని అడిగారు. భారత మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తర్వాత అమెరికా రష్యా రెండవ ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరాయి అని అడిగారు. అమెరికా అనేది డిసెంబర్ 7, 1941లో చేరింది. అలాగే రష్యా 22 జూన్ 1941లో రెండు ఒకే సంవత్సరంలో చేరడం జరిగింది. రోడ్డు భద్రత ఉత్సవాల నెల ఏది అని అడిగారు. రోడ్డు భద్రత ఉత్సవాల నెల జనవరి. క్విట్ ఇండియా ఉద్యమానికి కారణం ఏంటి అని అడిగారు. క్విట్ ఇండియా ఉద్యమానికి కారణం క్రిప్స్ మిషన్ వైఫల్యం, అలాగే జపాన్ ఒత్తిడి. జప్తి విధానం గురించి కూడా అడగడం జరిగింది. రాజస్థాన్ వాతావరణం ఎలాంటిది అని అడిగారు. రాజస్థాన్ వాతావరణం శుష్క మరియు అర్ధ శుష్క వాతావరణం ఉంటుంది. 8వ షెడ్యూల్లో లేని భాష అని అడిగారు. 8వ షెడ్యూల్లో లేని భాష ఇంగ్లీష్ ఉంది, అలాగే సింధీ కూడా ఉంది. జాతీయ పార్టీ హోదాకు కావాల్సిన అర్హతలు ఏంటి అని కూడా అడగడం జరిగింది. వెడలిపో తెల్లదొర పాట ఏ సినిమాలోనిది అని అడిగారు. వెడలిపో తెల్లదొర అనే పాట మన దేశం అనే సినిమాలోనిది. జిఎస్టీలో ఇంక్లూడ్ కాని పన్ను ఏది అడిగారు. ఇక్కడ జిఎస్టీలో ఇంక్లూడ్ కానివి డీజిల్ మరియు పెట్రోల్ పన్నులు జిఎస్టీలో ఇంక్లూడ్ అవ్వవు. దంతిదుర్గుడు చేసిన సంస్కార విధి ఏది అని అడిగారు. దంతిదుర్గుడు చేసిన సంస్కార విధి హిరణ్య గర్భ. ఇది పుట్టుకతో బ్రాహ్మణుడు కాకపోయినప్పటికీ హిరణ్య గర్భ అనే యాగం చేయడం వల్ల బ్రాహ్మణుడుగా పిలువబడతారు. నిజాం కాలంలోని పెద్ద పెద్ద భవనాలను ఏమంటారు అని అడిగారు. పెద్ద పెద్ద భవనాలు గడిలు లేదా దెవిడీలు అంటారు. రబ్బరు పంటకు కావలసిన ఉష్ణోగ్రత 20 డిగ్రీల నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండాలి రబ్బర్ పంటకి. నెక్స్ట్ అగాధదారి గురించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది. అలల ప్రభావం వలన ఏర్పడే శిలా నిర్మాణం గురించి ఒక ప్రశ్న అడిగారు. అలాగే విజయనగర సామ్రాజ్యం 7 వలయాల రూపంలో ఉన్నది
అని ఎవరు అన్నారు అని అడిగారు. విజయనగర సామ్రాజ్యం 7 వలయాల రూపంలో ఉన్నదని అబ్దుల్ రజా ఖాన్ చెప్పారు. ప్రతికూల జనాభా వృద్ధి గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. బీర్సా ముండా గురించి ఒక ప్రశ్న. జువైవల్ యాక్ట్ ప్రకారం బాలలు అనగా ఎన్ని సంవత్సరాల్లో వారు అని అడగడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.